భద్రాచలంలో 5 గ్రామ పంచాయతీలపై ఉద్యమానికి మళ్లీ ఊపిరి. తెలంగాణలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి అంటున్న స్థానికులు. రాష్ట్ర విభజనలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని, ఆక్రమణకు గురవుతున్న భద్రాద్రి రామయ్య భూములను కాపాడాలని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న స్థానికులు. భద్రాచలంలో జరుగుతున్న హాట్ టాపిక్ పై మా 8 టీవీ రిపోర్టర్ జగన్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. పూనం కృష్ణ, భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్. ప్రధానంగా భద్రాచలం అనగానే వాడు గుర్తొచ్చేది ఏంటి అంటే, తెలంగాణ ఆంధ్ర విభజన వలన ఇబ్బంది పడుతున్నటువంటి 5 గ్రామ పంచాయతీ వాళ్ళ ఇబ్బంది ఇక్కడ భద్రాచలం నుంచి మొదలుకొని ఢిల్లీ పార్లమెంట్ వరకు, అసెంబ్లీ వరకు అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆనాడు విభజన వల్ల జరిగినటువంటి విషయంలో ఆర్డినెన్స్ 4 మండలాలు కలవడం వలన 4 మండలాల ఆర్డినెన్స్ సవరించాలనేది నేను ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాను. ఏంటంటే, ఆ నిర్ణయం సవరించినట్లయితే, ఈనాడు సవరించినట్లయితే, ఆనాడు తీసుకున్న నిర్ణయం ఈనాడు సవరించాలనేది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రజల్లో ఉన్నటువంటి విషయం. ఏంటంటే, భద్రాచలం పక్కటే ఉన్నటువంటి కాలనీలు కూడా ఆంధ్రాలో కలపడం, అలాగే ఈ 5 పంచాయతీలు గ్రామ పంచాయతీలు వాళ్ళు ఏ చిన్న విషయానికైనాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సౌకర్యార్థం ప్రజల యొక్క సౌలభ్యం కోసం భద్రాచలం అయితే బాగుంటుంది అనేది వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి కూడాను ఆంధ్ర అధికారులను కానీ తెలంగాణ అధికారులను కానీ తెలియజేసేటువంటి వాళ్ళ బాధ ఏంటంటే, మాకు భద్రాచలం అయితే కూత దూరంలో ఉన్నది, మాకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది, దయచేసి మహాప్రభు మాకు తెలంగాణలో కలపండి అనేది అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ఒక తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి, గవర్నర్కి, ప్రభుత్వ అధికారులకు, ఆంధ్ర తెలంగాణ అధికారులకు తెలియజేస్తున్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీ పాలక మండలి ద్వారా మేము ఒక తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియపరుస్తాం. అట్లాగనే రాష్ట్ర పీసా కమిటీ అని ఉంటుంది, అట్లాగే కేంద్ర పీసా కమిటీ కూడా ఉంటుంది. ఆ పీసా కమిటీని కూడా ఒక కమిటీకి మేము తెలియజేస్తాం. గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం కోసం ఇక్కడ సౌకర్యవంతంగా ఉండాలండి. తప్పకుండా ఈ గ్రామ పంచాయతీల్ని, ఈ 5 గ్రామ పంచాయతీల వారు కూడా తీర్మానం చేశారు. మహాప్రభు మేము సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్నటువంటి వారి ఆనవాలతో ఈ ప్రాంతం రాముడు నడియాడన్న ప్రాంతం మమ్మల్ని ఎడదీయబాకండి, మమ్మల్ని కలిసి ఉండే విధంగా ఏరుకుంటాము, మమ్మల్ని మన్నించండి, ఆనాడు తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ తప్పు, దాన్ని సవరించండి, తప్పకుండా మమ్మల్ని కలిపే విధంగా చేయండి అని చెప్పేసి వేడుకుంటూ వాళ్ళు గ్రామ పంచాయతీలు వారు 5 గ్రామ పంచాయతీ వారు ఒక తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఆంధ్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సౌకర్యం కోసం, ఇక్కడ వాళ్ళ సౌలభ్యం కోసం, ఇక్కడ వాళ్ళ అవసరాల కోసం తప్పకుండా దీంట్లో ఈ 5 పంచాయతీలని ఈ తెలంగాణలో కలపాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఒక ఆలోచన చేసి అందరినీ మేమేకమయ్యే విధంగా రేపు 13వ తారీఖు జరగనున్నటువంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.